అండి, హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ priyaThoughts. ఈరోజు నేను మీతో ఒక మంచి ఇండియన్ స్టైల్ పాస్తా షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన చిన్న బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, ప్రెస్ చేసేయండి. సో నేను వీడియో పెట్టడం వల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తే మీరు నా వీడియోని ఫాస్ట్గా చూసేయచ్చు. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ నేను పాస్తా ఒక బౌల్లోకి తీసుకొని అవి నిండేంత వరకు పైన వాటర్ వేసేసాను. వాటర్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒకసారి స్పూన్తో కలపాలి అటు ఇటు, లేకపోతే కింద అంటుకుపోతాయి. అలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్, ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ వేసి బాగా కలిపేసి అలా ఉంచేయాలన్నమాట. సిమ్లో ఉంచి ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్, మీడియం సైజ్ వచ్చి క్యాప్సికమ్ తీసుకున్నాము. ఈ రెండు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ ఏమో పొడుగ్గా. తర్వాత పాస్తా బాయిల్ అయిపోయింది, చూసారు కదా. అలా డ్రైగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ వేసాం కాబట్టి. సిమ్లో ఉంచి మనం అలా కలుపుతూ అలాగా బాయిల్ చేసేయాలి వాటిని. తర్వాత ఒక బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ చిన్న చిన్న పీస్ కింద కట్ చేసి అవి కూడా వేసేయాలి. అందులో వేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము ఒకసారి బాగా రోస్ట్ చేయాలి. వాటిని రోస్ట్ చేసిన తర్వాత ఆనియన్స్ పొడిగా కట్ చేసుకుంటాం కదా, అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాము. యాడ్ చేసి మొత్తం బాగా లో ఫ్లేమ్లో నుంచి రోస్ట్ చేయాలి, లేదంటే మాడిపోతాయి ఫాస్ట్గా. ఇవన్నీ రోస్ట్ అయిపోయాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చి చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాము. మసాలా ఏ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మేము చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం ఇందులో. ఇవి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేయాలి ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాక గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాం ఒకటి. మీరు స్పైసీగా తింటే ఒక 2-3 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటే యాడ్ చేశాను. అవి యాడ్ చేసాక బాగా ఫ్రై చేయాలి. మళ్ళీ ఫ్రై చేసినాక రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాము. గ్రీన్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. తర్వాత వచ్చి సోయా సాస్, నెక్స్ట్ వెనిగర్. ఇవన్నీ యాడ్ చేసినాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయాలి. సిమ్లోనే ఉంచాలి, అసలు హైలో పెట్టకూడదు, లేదా మాడిపోతే సాస్లు వేసాం కాబట్టి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పాస్తా యాడ్ చేస్తున్నాం ఇందులో. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసాక ఇప్పుడు టమాటో సాస్ యాడ్ చేస్తున్నాము. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, తర్వాత సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేయడమే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఇందులో వేసేయాలి. అవి ఆ వాటర్ యాడ్ చేసాక బాగా కలిపేయాలి. సిమ్లో ఉంచే కలపాలి, అసలు హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు. ఇందులో బాగా మిక్స్ చేయడం వల్ల థిక్నెస్ అనేది వస్తుంది మనకి పాస్తాలో, లేదంటే వాటర్లో అలా ఉండకుండా థిక్గా ఉంటుంది. బాగా యాడ్ చేసిన తర్వాత ఇంకా మీకు కావాలంటే సాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా సాసు కొంచెం స్వీట్ ఎక్కువ వస్తుంది అప్పుడు.
ఇంకంతా బాగా మిక్స్ చేసి ఇంక ఫైనల్గా లాస్ట్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. టేస్టీ ఇండియన్ స్టైల్ పాస్తా రెడీ అన్నమాట.